పాస మైలారంలోని సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి నెల రోజులవుతుంది. ఇంకా 8 మంది జాడ ఇంకా తెలియడం లేదు. శవాలను కూడా కనిపెట్టలేని దుస్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉంది. చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇస్తామని చెప్పి నయా పైసా ఇవ్వలేదు. సీఎం హామీకి దిక్కులేకపోతే ఈ ప్రభుత్వం దేనికి ఉంది అని అన్నారు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఎర్రొల్లా శ్రీనివాస్. ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రమాదం జరిగిన కాడికి వచ్చి లేని వాగ్దానాలు ఇచ్చారు. మేము చనిపోయిన వాళ్ళకి 1 కోటి ఇస్తాం, తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 10 లక్షలు ఇస్తాం, ఇంజూరీ అయిన వాళ్లకు 5 లక్షలు ఇస్తామని చెప్పిండు. ఈ రోజు వరకు 30 రోజులు దాటింది. ఇప్పటి వరకు ₹1 కోటి కాదు కదా, రూపాయి దిక్కులేదు. ఏమైంది? రూపాయి ఏమైంది? పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు బతుకుదెరువు కోసం. వాళ్ళంతా కూడా రకరకాల పనుల నిమిత్తం ఈ రాష్ట్రానికి వచ్చి తెలంగాణకు వచ్చి తెలంగాణలో బతుకుదెరువు కోసం వచ్చి వాళ్ళు పనిచేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం బాధ్యతగా మానవీయ కోణంలో ఆలోచించి ఏం చేయాలి? వాళ్ళకి అండగా నిలబడాలి. ప్రభుత్వం భరోసా ఇవ్వాలి కదా. ప్రభుత్వం అంటే ఆనాడు దేశం మొత్తం ప్రపంచం మొత్తం కరోనాతో గడగడలాడుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి మా కేసీఆర్ గారి ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వలస కూలీలకు, మైగ్రెంట్ లేబర్స్కి మేము అండగా నిలబడి మేము రైళ్లు బుక్ చేసి వాళ్ళకు ఇళ్లకు పంపించేటువంటి బాధ్యత మేము ఆనాడు తీసుకున్నాడు మానవ కోణంలో. ఈరోజు మీరు చనిపోయినటువంటి శవాలను, ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వం ఈ మాట వింటే ఈ దేశంలో తెలంగాణ పరువు పోతుంది. సిగ్గుచెట్టు మనకే. రేకు డబ్బాలల్లా, నూనె డబ్బాలల్లా శవాలను పార్సల్ చేసి పంపించేటువంటి విధానం ఎక్కడైనా చూసినామా? ఫస్ట్లో మనుషులం కదా, మానవులం కదా, ఎవరమైనా పవర్ ఉన్నా లేకపోయినా మనుషులం కదా. మనుషులను కనీసం మానవత్వం చూడాల్సినటువంటి బాధ్యత ఒక ప్రభుత్వం పైన ఉంటుంది కదా. నిన్న మేము వెళ్ళినాం అక్కడ హరీష్ రావు గారితో జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తే, జిల్లా కలెక్టర్ లేడు, నాకు టైం ఇచ్చి లేడు. నెల రోజులైంది, వాళ్ళని పట్టించుకున్నటువంటి పాపాన లేదు. తండ్రులు కోల్పోయినటువంటి బాధలో, భార్యలను కోల్పోయినటువంటి బాధలో, పిల్లలను కోల్పోయినటువంటి బాధలో, భర్తలను కోల్పోయినటువంటి బాధలో వాళ్ళందరిని బాధితులను చూస్తుంటే నిజంగా ఏ మనిషికైనా కళ్ళకెళ్ళి దుఃఖం ఆకుండా. అలాంటి వాళ్ళని పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంది. మీరు ఇస్తామన్నటువంటి ₹1 కోటి ఇయ్యలే. నెల రోజుల నుంచి తిరుగుతూ ఉంటే అధికారులు అంటారంటే ఇప్పుడు వస్తాయో 3 నెలలు అయిదో ఏడాది అయిదో మాకు తెలియదు అంటుండే. ఈ తెలియనటువంటి ప్రభుత్వం ఎవరి కోసం అంటున్నాం? ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రమాదం జరిగిన తర్వాత సహకార చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. క్షతగాత్రులకు వైద్యం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. మృతదేహాలను వెలికి తీయడంలో గుర్తించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. కంపెనీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. చివరకు పరిహారం ఇస్తామని చెప్పి ₹1 కోటి ఇస్తామని చెప్పి ఇవ్వడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినటువంటి ₹1 కోటి కూడా దిక్కు దివానా లేదు అంటే ఈ ప్రభుత్వము, ఈ అధికార యంత్రాంగము, జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, జేసీలు వీళ్ళందరూ ఏం పని చేస్తుండ్రు అని అడుగుతా ఉన్నాం మేము. దాంట్లో తెలంగాణ బిడ్డలు కూడా ఉన్నారు, తెలుగు బిడ్డలు కూడా ఉన్నారు. ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో మీకు చేత కాదు, ప్రమాదం జరిగినాక కూడా చర్యలు తీసుకోవడం చేత కాదని అంటే మీకు ప్రభుత్వానికి ఏం చేతనవుతుంది? ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా?